వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. చాలా రోజులు అయిపోయింది మనం కలుసుకొని. ఓకే, ఈ వీక్ మనం చార్ట్ అనాలిసిస్ చేస్తాం. కొంచెం బిజీ ఉన్నాను అనమాట, దాని మీద చేయలేకపోయాను. ఓకే, ఈరోజు చార్ట్ అనాలిసిస్ చూద్దాం. ఇది ఫస్ట్ నిఫ్టీ చార్ట్. నిఫ్టీ డైలీ క్యాండిల్లో ఉన్నాం మనం. ఓకేనా, మార్కెట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, జస్ట్ ఇది ఇంకా 1 అవుతుంది టైం. సో దీన్ని నేను 1 అవర్కి తీసుకెళ్తాను ఫస్ట్. ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ కలుసుకున్నాం. లాస్ట్ దాంట్లో వచ్చినప్పుడు ఈ ఏరియాలో మనం కలిసాం. ఓకేనా, లాస్ట్ వీడియో కాస్ట్ చూడండి. సో ఇప్పుడు ఇది ఏంటి, దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటి అంటే, సో ఇది ఏదైతే మొత్తం ఇక్కడ నుంచి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కరెక్టివ్ రైజ్ అనమాట. ఓకే, అంటే ఇది ఒక ట్రెండ్ కాదు, అప్ ట్రెండ్ కాదు, ఇది ఒక కరెక్షన్, ఇది ఒక టైప్ ఆఫ్ కరెక్షన్. సో మనం మాట్లాడుకుంది ఏంటి, ఇంకా దీనికి ఈ పొజిషన్ ఉంది కదా, నిఫ్టీ అనేది ఈ లెవెల్ దాటాలి. 24,600 700 25,000 దాకా వెళ్ళొచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మనకు ఒక ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఏది, మీరు అనుకుంటున్నట్టు అప్ ట్రెండ్ కాదు. ఓకేనా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది నెక్స్ట్ లెవెల్ కిందకి ఎలా వస్తుందో అని. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇక్కడ నుంచి పైకి వెళ్తే పైకి వెళ్ళిపోద్ది అనేసి, అదైతే అప్ ట్రెండ్ కాదు. స్టాక్ అంటున్నాను, నిఫ్టీ పైకి వెళ్ళినా సరే పైకి వెళ్తే అది ఫేక్ మూవ్, కిందకు వస్తే అది ఒరిజినల్ మూవ్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, అదే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి కూడా మాట్లాడుకున్నాం కదా, అదే జరిగింది. సో నెక్స్ట్ ఏంటి, సో ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇంట్రాడే చెప్తున్నారు. ఎందుకంటే పొజిషన్ క్యారీ చేసేది ఏంటంటే ఎక్కువ వాలిటాలిటీ ఉంటుంది అన్నమాట, పైకి కిందకి. ఇది పడినా చాలా స్లోగా పడుతుంది, పైకి వెళ్ళినా సరే చాలా స్లోగా వెళ్తుంది. ఓకేనా, ఇందులో ఫాస్ట్ మూమెంట్లు ఎక్కువ కనబడవు. ఓకేనా, సో ఈ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోండి, మార్కెట్లో అది డిస్కౌంట్ అయిపోయింది. ఓకేనా, ఓకే. ఎప్పుడైతే అనుకుంటున్నారో వార్ అంతా కంప్లీట్ అయిపోతే నార్మలైజ్ అయిపోయిన తర్వాత మార్కెట్ ట్రెండ్ పట్టుకుంటుందని అనుకుంటారు, అంటే మీ అంత అమాయకులు ఎవరు లేరనే అర్థం. ఓకేనా, సో మీకు కావాల్సింది ఏంటి, మీరు చూస్తుంది దేనికి, మార్కెట్ ఎప్పుడు అప్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది కదా, ఎప్పుడు వెళ్తుంది అని చెప్తారు అని అనుకుంటున్నారు కదా, నేను చెప్తాను అన్నది. సో ఈ ప్యాటర్న్ ఏదైతే మనకి మొత్తం కనబడుతుంది ఇక్కడ, ఇది ఒక కరెక్టివ్ ప్యాటర్న్. ఓకేనా, ఇది క్యాన్సిల్ అయ్యి మార్కెట్ బుల్ అవ్వాలి అంటే ఈ ఏరియా నుంచి చూడండి, ఇక్కడి నుంచి స్టార్టింగ్. ఓకే, ఎంత, డిసెంబర్ 2025 అనుకోండి, 1 జనవరి అనుకోండి, అక్కడి నుంచి కిందకు వచ్చింది కదా ఈ మూమెంట్. ఈ ఏరియా టాప్ ఏదైతే మనకు కనబడుతుందో దీన్ని చాలా స్పీడ్గా పైకి కట్ చేయాలి. పైకి కట్ చేసి మళ్ళీ కిందకి రాకూడదు, అక్కడే సస్టైన్ అవ్వాలన్నమాట. అప్పుడు దీన్ని మళ్ళీ మనం అనలైజ్ చేద్దాం. అప్పుడు ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఏమవుతుందంటే, ఈ ప్యాటర్న్ ఈ ఇక్కడ దాకా ఏదైతే వచ్చిందో దీన్ని సి ఫెయిల్యూర్ అంటారు. ఓకేనా, సి ఫెయిల్యూర్ అంటారు దీన్ని. ఓకేనా, అప్పుడు ఇది కన్ఫర్మ్ ఎప్పుడవుద్ది, ఈ పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక బుల్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు. దాని సంగతి ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు దాకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మార్కెట్ పైకి వెళ్తే అది ఫాల్స్ మూవ్, కిందకు వస్తే అది ఒరిజినల్ మూవ్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ సో ఇదేంటంటే కంపల్సరీగా దాటాలి ఈ ఏరియా 24,600 700, ఈ ఏరియా దాటే దానికే ఉంది. దానికి ముందేంటి, కొంచెం కిందకి రావచ్చు, ఇది ఏదో గ్యాప్ ఉంది. ఓకేనా, గ్యాప్ ఫిల్ అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరు అనలిస్టులు అయిపోయి గ్యాప్ అనేది వస్తే అది ఫిల్ అయిపోద్ది అని అనుకుంటున్నారు. సో ఏంటంటే అన్ని గ్యాప్స్ ఫిల్ అవ్వవు. గ్యాప్ థీరీలు అదొక పెద్ద థీరీ గ్యాప్ అనేది. ఓకేనా, నా దగ్గర బేసిక్ చేసిన వాళ్ళు తెలుసు. గ్యాప్ థీరీలో ఎన్ని ఉంటాయంటే 4 టైప్స్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయి, దాన్ని అనలైజ్ చేయడం రావాలి మనకి. ఓకేనా, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీడియో చూడండి, ఈ ఏరియా కట్ చేస్తుంది అన్నాను, ఆల్రెడీ కట్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే దీని ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ కొనసాగుతుందో అది కంపల్సరీగా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ ఇది ఎక్కడ రివర్స్ అయిపోద్దో మనం చెప్పలేం. అంటే ఏంటంటే పైకి వెళ్ళి రివర్స్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది, ఓకే ఈ ట్రెండ్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ కిందకి అని. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ ట్రెండ్ కాదు, కిందకే. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో సేమ్ అదే నిఫ్టీలో కట్ అవ్వాలన్నమాట పైకి. ఆ తర్వాత మనకి రివర్స్ ట్రెండ్ ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. ఓకేనా, దాన్ని చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే ఉందో పైకి వెళ్ళొచ్చు, కాదంటలేదు. ఇప్పటిదాకా ఈ ఏరియా ఏంటి, ఏరియా మనకు కనబడుతుంది కదా ఇక్కడ 60,000, ఆ ఏరియాకి వెళ్ళొచ్చు, ఈ టాప్ దాకా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే అది కన్ఫర్మేషన్ మనకు ఉండదు అనమాట, ఇప్పుడైనా తిరిగిపోవచ్చు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి పొజిషన్ క్యారీ చేసేటప్పుడు. ఓకేనా, ఆప్షన్స్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదైనా ఎక్స్పైరీ మీరు తీసుకుంటారు. వీక్లీ ఆప్షన్ అనేది ముట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అది చేయకూడదు, అది ఎంత గ్యాంబ్లింగ్, అది ఉన్నది అంతే, దాన్ని మనం ఏం చేయలేం, అది ఎందుకు ఉందో ఎవరికి తెలియదు. ఓకేనా, అది ఏదైనా రీజన్ కావచ్చు. ఆప్షన్ మీరు తీసుకున్నారంటే అది మంత్లీ ఎక్స్పైరీ అయ్యి ఉండాలి. సో మీరు ట్రేడ్ ఏదైతే తీసుకున్నారో ఫస్ట్ 15 డేస్లో అయిపోవాలి. ఓకేనా, తర్వాత 15 డేస్ తర్వాత అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆప్షన్స్. ఓకేనా, నెక్స్ట్ సిల్వర్. ఆల్రెడీ సిల్వర్ గురించి న్యూస్ వచ్చేస్తుంది.
చాలా ఇది దీని మీద పడ్డారు, చాలా మంచి కరెక్షన్ అయిపోయింది, ఇంకా కిందకు వచ్చేస్తే కొనేసుకుందాం అనుకుంటున్నారు. నేను చెప్తాను వినండి, సిల్వర్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఓకే, ఒక్కసారి సిల్వర్లో చాలా మంది మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. అనాలిసిస్ ఏంటి అంటే, ఇది ఏ లెవెల్ అయితే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ గ్రీన్ రెడ్ క్యాండిల్ ఇక్కడ. సో ఇది సిల్వర్ US$లో ఉంది. ఓకేనా, కంపల్సరీగా ఇది $65 పైనే ట్రేడ్ చేయాలి మనకి బుల్ ట్రెండ్ ఇందులో కావాలి అంటే. ఓకేనా, బుల్ ట్రెండ్ కావాలంటే ఈ ఏరియా పైకి రావాలి. ఇది చాలా ప్రమాదకరమైన ఏరియా, అది గోల్డ్లో కూడా చూపిస్తాను. ఓకేనా, ఈ పైన ఉంటేనే మనకి నెక్స్ట్ 1 or 2 monthsలో మనకి మూమెంట్ పైకి రావచ్చు. ఓకేనా, సో ఏంటి అంటే ఇంకా కిందకు పడిపోద్ది. దీనిలో చాలా మంది అనలిస్టులు చాలా మంది వచ్చి ఏం చెప్తున్నారంటే, దీనికి ఇంకా 20% 30% కింద పడిపోద్ది, అప్పుడు మంచి బై ఆన్ డిప్ వస్తుంది అంటున్నారు. ఎప్పుడైతే ఇది ఇంత కిందకు వచ్చిందో అక్కడ మీరు పెట్టారంటే మీరు కంపల్సరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతారు. ఇందులో ఇంకే మూమెంట్ రాదన్నమాట. ఓకేనా, జబర్దస్తిగా అయిపోతారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. వెళ్ళిందేమో డబ్బులు సంపాదించడానికి, దానిలోనేమో క్యాపిటల్ ఏమవుద్దంటే ఫిక్స్ అయిపోద్ది. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీని కన్ఫర్మేషన్ అక్కడే మన సేఫ్ సైడ్ ఉండాలంటే ఈ లెవెల్కి రావాలి. $84 వస్తే అప్పుడు సిల్వర్ మనకి తెలిసింది అనమాట 5. సో నెక్స్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ US$లోని. సో ఇది ఏదైతే కనబడుతుందో ఇది కంపల్సరీగా గోల్డ్ అనేది పైకి రావాలి. ఓకేనా, ఇప్పుడు ఎంత ఉంది, $4132, $4132 ట్రేడ్ చేస్తుంది. సో ఇదేంటంటే ఇది ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో చాలా ప్రమాదమైన ఏరియా అనమాట. ఇది కిందకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో మనకి ఇందులో బుల్ ట్రెండ్ కావాలంటే కంపల్సరీగా ఈ ఏరియా పైకి వచ్చేయాలి. 4272, 4272 ఆ పైన ట్రేడ్ చేస్తే మనకి నెక్స్ట్ 1 or 2 monthsలో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఏం జరుగుతుంది, కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుని టైం ఇప్పుడైతే కాదు. ఓకేనా, తొందరపడదు దేనికి, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే బిట్ కాయిన్ US$. వీక్లీలో చూపిస్తాను. సేమ్ ఏం చెప్పాను మీకు, చూస్తున్నారా వీడియోస్ నాది? ఇక్కడి నుంచి ఈ ఏరియాలో అన్నాను అయిపోయింది, బుల్లు అన్నారు, కాదు అన్నాను, రిటర్న్ వచ్చింది. లాస్ట్ వీడియోలో ఉంటుంది, ఆ ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఓకే, సో బిట్ కాయిన్ ఏంటంటే ఈ పైన ట్రేడ్ చేయాలి. ఎప్పుడు, నెక్స్ట్ అంటే 1 year తర్వాత, ఏదైనా 1 year తర్వాత మనం దీని గురించి ఆలోచించవచ్చు అని మనకి ఐడెంటిఫై ఎప్పుడు వస్తుంది అంటే ఈ పైన ట్రేడ్ చేస్తాను. అరౌండ్ 60 ఎంత ఉంది, $72,000 అవుతుంది. ఓకేనా, ఆ టైప్లో ఇది ప్రమాదకరమైన ఏరియా. ఇది ఎక్కువ రోజులు ఉండకూడదు ఇక్కడ, కానీ ట్రేడ్ చేస్తుంది, మనం ఏం చేయలేం. ఓకేనా, మీరు ఇంట్రాడేలో అవి చేసుకోవచ్చు, మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు అలాగే చూస్తారు కాబట్టి, కానీ ఒక పొజిషనల్ క్యారీ చేసి హోల్డ్ చేద్దాం అనుకున్న దానికి సమయం అయితే కాదు. ఓకేనా, ఇంకోటి అడిగారు, నాకు క్వశ్చన్ వచ్చింది ఏంటంటే నిఫ్టీ ఐటీ సెక్టర్. చాలా రోజులు నేను చెప్తున్నాను కదండి, మీరు చూడలేదా? నిఫ్టీ ఐటీ సెక్టర్ ఇప్పుడున్న చార్ట్లు అన్నింటిలో వరస్ట్ చార్ట్ ఏదంటే ఇదే, నిఫ్టీ ఐటీ సెక్టర్. ఇది ఏ అనండి, స్టాక్ బాగా చీప్ అయిపోయింది అనండి, రిజల్ట్ బాగా వచ్చాయనండి, ఏ చార్టు బాగలేదు. దానికి కొన్ని క్రైటీరియా ఉంటుంది, ఆ ప్రైస్ పైకి దాటాలి, కిందకి కాదు. ఓకేనా, పైకి దాటితేనే ఇది అయినట్టు. ఓకేనా, ఒక్క స్టాక్ కూడా కరెక్ట్గా లేదు ఇందులో చూడాలండి. ఇది ఇండెక్స్ ఇది. సో ఏంటంటే ఇదేంటి, సరే ఏదైనా ఫండమెంటల్ బాగా అయిపోయింది, సడన్గా అంతా బాగుంది, మంచి న్యూస్ వచ్చింది, ఏదో జరుగుతుంది, పైకి వెళ్ళిపోద్ది అనుకుంటే ఇక్కడ నుంచి ఇది వెంటనే వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కంపల్సరీ ఈ ఏరియాలో ట్రేడ్ చేయాలి. 32 చేస్తేనే. ఇక్కడ ఉండడం మాత్రం ఇది చాలా డేంజరస్ జోన్ అనమాట. ఓకే, వీటితో జాగ్రత్తగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటి అడిగారంటే నిఫ్టీ FMCG, ఐటీసీ అయితే మర్చిపోండి. ఓకేనా, సో ఇది ఎప్పుడు ఐటీసీ కూడా మీరు అనుకున్నది అంటే స్టాక్ రికమెండేషన్ కాదు. సో ఏదైతే ఈ ప్రైస్లో చేస్తుందో 4936లో ట్రేడ్ చేస్తుంది కదా ఇండెక్స్, FMCG ఇండెక్స్, ఈ పైన ఉండాలి. ఇది ట్రేడ్ ఈ లెవెల్లో చేయకూడదు, ఈ పైన ఉంటేనే 52,000 పైన ఉంటే మనకి కొన్ని స్టాక్స్లో మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో మార్కెట్లో ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఏదైనా పవర్ సెక్టర్ అవ్వచ్చు, FMCG కొన్ని రోజులు సైడ్ పెట్టండి. ఇంకోటి అంటే క్యాపిటల్ గూడ్స్. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ కొన్ని సెక్టర్స్లో ఏంటంటే ఓన్లీ మొత్తం ఓవరాల్ మార్కెట్ అంతా మనం చూసుకుంటే ఏంటంటే జస్ట్ 10 to 20% స్టాక్సే ఉన్నాయి. ఓకేనా, ఒకవేళ వాటిని కానీ మీరు ఐడెంటిఫై చేసి తీసుకోగలిగితే, ఓకేనా, మార్కెట్ పెద్ద డౌన్ఫాల్ వచ్చినా సరే అందులో మంచి ఎక్కువ కరెక్షన్ రాదు. ఒకవేళ స్టాండ్ అయిపోయి ఉంటుంది అన్నమాట, మీకు లాస్ ఎక్కువ చూపించదు ఆ స్టాక్స్. అలా టైప్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, ఇంకా రన్నింగ్ రేస్లో పైకి వెళ్తాయి. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ అనలైజ్ చేసి దాన్ని పట్టుకోగలిగే కెపాసిటీ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే కొంచెం దూరంగా ఉండండి, ఏం పర్లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. ఓకేనా, సో ఇంకోటి ఏంటి, చాలా మంది చెప్తున్నారు
ఏం చెప్తున్నారంటే ఫండమెంటల్ స్టాక్స్ మంచి రేటుకు దొరుకుతున్నాయని చెప్తున్నారు. కరెక్టే, రేటుకు దొరుకుతున్నాయి, కానీ దానిలో ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇది లాస్ట్ 1.5 yearలో చెప్పారు కదా, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, నేను 10,000 20,000 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పారు. లాస్ట్ 1 yearలో రిటర్న్ రాకపోయేసరికి ఏదైతే 35,000 crores ఏదైతే ఇన్ఫ్లో ఉందో అది 20,000 crores పడిపోయింది. అంటే 15,000 crores మొత్తం ఆపేశారు ఎస్ఐపిలు. అసలు పేషెన్స్ లేదు మనిషి, ఎలా వెళ్తారు? సో ఎందుకు? మీకు టైమింగ్ తెలియకపోవడం. ఓకేనా? కావాలని వెళ్ళి ట్రాప్ అయిపోవడం వేస్ట్ అనమాట. ఓకే, ట్రెండ్ వస్తుంది పట్టుకుందాం, ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్టే. ఓకేనా? అంటే ఫండమెంటల్స్ బాగున్నాయి, డేటా ఇది, ఎప్పుడైతే మీరు డేటాను నమ్ముకొని ప్రెసెంట్ ఇలాంటి సిచ్యువేషన్ మార్కెట్లో మీరు డేటా నమ్ముకొని ఇన్వెస్ట్ చేశారంటే మీకు మార్కెట్ టాటా చెప్పేస్తుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి మార్కెట్తో. ఓకేనా? సో ఏది తీసుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా మీ పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ అడ్వైజర్ ఎవరు ఉన్నారో కంపల్సరీ కన్సల్ట్ చేయండి. ఓకేనా? సొంత నిర్ణయాలు తీసుకోద్దు ఈ టైంలో. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. మార్కెట్లో ఎక్కడికి వెళ్ళలేదు, మార్కెట్ సేమ్ ఎలాగుందో అలాగే ఉంది. ఓకేనా? అందులో తేడా అసలు ఏమీ లేదు. మొన్న చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి తేడా ఏముంది? ఏదో యూట్యూబ్లో రోజు వస్తారు, అది ఏదో 5 minutes క్యాండిల్ పెట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఈ పైకి వస్తుంది, ఆ పైకి వస్తుంది, ఎందుకు పనికిరావు. ఓకేనా? చూడండి, ట్రేడ్ చేస్తే ఇంట్రాడే చేసుకోండి, ప్రాఫిట్ లాస్ వెంటనే బయటకు వచ్చేయడం మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి, క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి, క్వాంటిటీ ఎక్కువ వద్దు. ఓకేనా? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే చెప్పాను కదా, ఫస్ట్ 15 daysలో మీరు అవుట్ అయిపోవడం, నెక్స్ట్ 15 days పట్టుకోవద్దు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉంది. ఓకే, సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ నుంచి కంపల్సరీగా 2-3 వీడియోస్ కంపల్సరీగా చేస్తాను. కొంచెం టైం లేదు, దానివల్ల అవ్వట్లేదు అనమాట. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ.